నమస్కారం. శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. శ్రీ సత్య కేబుల్ ఆపరేటర్లకు, ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కేంద్రం ఒంగోలులో ప్రభుత్వ భవనాల పునర్నిర్మాణంపై ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న స్థలాల్లో భవనాలు పునర్నిర్మాణం చేయడంతో పాటు విలువైన ఖాళీ స్థలాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇలా నిర్మాణాలు చేపట్టే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ప్రతినిధులతో జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి భారం కాకుండా విలువైన ప్రభుత్వ స్థలాల్లో భవన నిర్మాణాలు చేపట్టేలా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఏపీ హెడ్ రాజారాం తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారీతో పాటు వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్బీసీసీ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను వివరించారు. సమావేశంలో జెడ్పీసీఓ చిరంజీవి, నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, సిపిఓ వెంకటేశ్వర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. Our organization G20 summit జరిగింది కదా సార్ ఢిల్లీలో. సో దట్ వి ఓన్లీ హావ్ బీన్ సార్ దట్ ఫ్రంట్ మైదాన్ భారత్ మండపం already. So in Delhi we have been doing this redevelopment model in the large scale. సో బేసికల్ ఎంపీ గారు చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో కమర్షియల్గా పొటెన్షియల్ అయి ఉండి ఆప్టిమం యూటిలైజ్ అవ్వలేదు, ఆ ల్యాండ్ ఏంటంటే కమర్షియల్లీ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ అండి. ఆ వచ్చిన ఫండ్స్ ఏంటంటే గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ అమౌంట్ ఏంటంటే దానిలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అని డెవలప్మెంట్ ఏంటంటే అది మీట్ చేసి సో ఓవరాల్ ఏంటంటే గవర్నమెంట్కి బర్డెన్ అవ్వదన్నమాట. సో డెవలప్మెంట్ వస్తుంది. ఇది ల్యాండ్ అనేది అవుట్ రైట్ సేలా లేకపోతే ఫ్రీ హోల్డా లీజ్ హోల్డ్ అనేది గవర్నమెంట్ విల్ డిసైడ్ అండి. సో మనకి డెవలప్మెంట్ వస్తుంది. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కూడా అవసరం ఉన్నది సార్. సో ఈ బేసిక్ మోడల్ ఎంపీ గారు తెలిసినప్పుడు మా చైర్మన్ గారితో డిస్కస్ చేస్తే ఒంగోలు కూడా లేటెస్ట్ స్టార్ట్ అని చెప్పారు. దట్ ఈస్ ఐ జస్ట్ కమ్ హియర్ అండి. తర్వాత లిస్ట్ అయితే ఇచ్చాడు ఏదైతే డెవలప్మెంట్ వస్తుంది, గవర్నమెంట్కి మార్కెట్ పొటెన్షియల్ బట్టి డెవలప్మెంట్ కూడా వీ కెన్ ప్లాన్ ఫేస్ వైజ్ అండి. ప్రయారిటీ డిసైడ్. పాపుల రక్షణ కోసం, ప్రపంచ శాంతి కోసం ఆత్మ బలిదానం చేసిన యేసుక్రీస్తు పుట్టినరోజును ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు జేఎంబీ చర్చి సంఘస్థులు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ డి ఆసిర్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని వాక్య సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని, ఆయన వెలుగై ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ తెలగతోటి సుమతి, ట్రెజరర్ తాడిపర్తి పవిత్రన్, కమిటీ సభ్యులు డి జాన్ ఆశీర్వాదం, సత్యకుమారి, ప్రమోద్, జాన్సన్, శ్రీలత, చిరంజీవి, యజ్రా, వినయ్ కుమార్, ప్రసాద్, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సమన్వయం చేసుకుని
పండుగ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ మాగుంటు కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈరోజు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో ఆనవాయితీగా మాగుంటు కుటుంబం తరఫున నేను ఎప్పుడు కూడా దాదాపు 28 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావటం, ఆశీస్సులు తీసుకోవటం, యేసు భగవాను ఆశీస్సులు అనేది ఎంతో సంతోషంగా ఉంటుంది. నా వరకు నేను ప్రపంచంలో ఏ నలుమూలలో ఎక్కడ ఉండినా కూడా డిసెంబర్ 24వ తారీఖు క్యాండిల్ లైట్ సర్వీస్కి జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో వచ్చి ఆ క్యాండిల్ లైట్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంటుంది. ఆ యేసు భగవానుడు మాగుంటు కుటుంబాన్ని ఎప్పుడు కూడా చల్లగా చూడటమే కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా సుఖ శాంతులతో కూడా చూడాలని, అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని, క్రిస్మస్ పండుగ అంటే సంవత్సరానికి ఒక పర్యాయం వస్తుంది. ఆ రోజు అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2004 బర్త్డే యేసు ప్రభు వచ్చాడు. 33 సంవత్సరాలు ఉన్నాడు, సిలువలో చనిపోయినాడు, సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు, పరలోకానికి మళ్ళీ వస్తున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను 3 సార్లు అన్నాడు. ఇదిగో త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తాడు. కాబట్టి ఆయన విశ్వాసం బిడ్డలన్నీ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అందుకే క్రైస్తవులు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రభువుని అంగీకరించినట్టు మీరు కూడా పరలోక రాజ్యంలో శాశ్వతంగా దేవునితో ఉండొచ్చు. కాబట్టి ప్రేమపూర్వక మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. జాయస్ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ప్రపంచ నలుమూలలా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. జిల్లా నలుమూలలా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని జరుపుకోవాలని కోరారు. జిల్లా ప్రజలందరికీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను పురోభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను కూడా జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. మనం క్రిస్మస్ పండుగ అనేది వచ్చింది. ఈ క్రిస్మస్ పండుగ జరుపుకునే దానికి ప్రకాశం జిల్లాలో నలుమూలలో ఉన్న క్రైస్తవ సోదర సోదరుని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఊళ్ళాలో ఊరుతూ ఈ క్రిస్మస్ పండుగని మనం ప్రపంచంలో నలుమూలలో జరుపుకున్న ఏకైక పండుగ. మాగుంట కుటుంబం తరపున ప్రత్యేకంగా కూడా క్రైస్తవ సోదర సోదరుని వాళ్ళందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. జడ్పీ మాజీ చైర్మన్ పోతుల చెంచయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టంగుటూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న పోతుల చెంచయ్య విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదిన్న, బెల్లం జయంతిబాబు, మెదవాడ వెంకటేశ్వర్లు, చిడిపోతు సుబ్బారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డోలా బాలవీరాంజనేయ స్వామి గారు విగ్రహానికి పూలమాల వేసి ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున క్రిస్మస్ ఆరాధనకు తరలివచ్చారు. సంఘ కాపరి టి జాన్ కెనడీ దైవ వాక్య సందేశాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘ సెక్రటరీ యాదాల రాజశేఖర్, ట్రెజరర్
జగజ్జీవన్ రావు, చైర్మన్ పద్మజోషి, కమిటీ సభ్యులు సుధీర్ కుమార్, హేరాళ్ మోజెస్, సంతోష్ కుమార్, జయప్రద, సంతోష్ బాబు, రేచల్ స్వరూప్, టీఎంసీ రంజిత్ కుమార్, మనోజ్ఞ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నజరేతు విడిచి జబూలు ఎందుకు మన జీవితములలో ఇక్కడ మనం గమనించాలి. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నానండి. ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడటం. జూనియర్ చర్చి బిడ్డలు దేవుడు మిమ్మల్ని మునుపు మనందరం బైబిల్ పైకెత్తి వారి వారితో కూడా పైకి చూపిస్తూ మొదటి పత్రిక యాదాల పవిత్ర మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేసి ఈ సమయంలో మనందరం కలుసుకుని మరి కీర్తన కలిసి పాడుతున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్వాగతం. మరియు సంఘ స్టాండింగ్ కమిటీ వారి పక్షమున కాపర్ల పక్షమున మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనములను మనం చదువుకుందాం. 221వ పేజ్ నెంబర్ 221. జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని. శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ధర్మపదం వేదికపై ఒంగోలుకు చెందిన శ్రీ రాఘవ సంగీత నృత్య కళానిలయం కళాకారులు చేసిన సంగీత విభావరి వీణులు విందు చేసింది. కళానిలయం నిర్వాహకురాలు కరవది సాయి శరణ్య, భూపతిరాజు హారిక, కళావటాల జోషిషా బృందం ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. కళాకారులను అభినందిస్తూ దేవస్థానం తరపున ప్రశంసా పత్రాన్ని అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సంగీత విభావరిని తిలకించారు. Mama
రానున్న 5 ఏళ్లలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ తెలిపారు. ఒంగోలు ప్రగతి భవన్లో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి కార్పొరేషన్ అధికారులతో ఎస్సీ కార్పొరేషన్ అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలనే కార్యాచరణను రూపొందిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో ఎస్సీ, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ద్వారా ₹1 అందించిన పాపాన పోలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దళిత సమాజం పట్ల నిబద్ధతతో ఉన్నారని, అందుకోసమే ₹340 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. మాల కార్పొరేషన్ ద్వారా ప్రయోజనం కలిగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. 24వ డివిజన్ తరఫున సెమీ కృష్ణమర్సి. నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అవి ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి, వాటిలో తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద ఒక సమీక్ష నిర్వహించాం అధికారులతోటి. వారు చెప్పినటువంటి వివరాలు, వాటికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాల్ని, ఆ పథకాలని ఏ విధంగా అమలు చేయాలి, గతంలో కంటే మెరుగ్గా ఏ విధంగా ఎస్సీ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈడీ గారికి, వారి బృందానికి కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. తదనుగుణంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకు అందరికీ కూడా సరైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి మాల కార్పొరేషన్ తరఫున చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా పకడ్బందీగా తీసుకుంటాం. మాది కార్పొరేషను, మాల కార్పొరేషను, రెల్లి కార్పొరేషన్ అని 3 కార్పొరేషన్లు చేసి ₹1 కూడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వారిరువురు కూడా ఎస్సీ సమాజం పట్ల, ముఖ్యంగా మాల సమాజం పట్ల వారి నిబద్ధతను చాటుకుంటూ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్కి సబ్సిడీ రుణాల కోసం మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ₹340 కోట్ల కూడా కేటాయించడం జరిగింది. ఆ ₹340 కోట్లతో ఏ విధమైన వీలైనంత ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగే విధంగా, ఎక్కువ మంది బెనిఫిషియరీస్కి లబ్ధి చెందే విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. ఏ ఉపాధి రుణాల కోసం అయితే, సబ్సిడీ రుణాల కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు కంటున్న కళ్ళన్నింటినీ కూడా సాకారం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఈడీ గారితో చర్చించి వారికి సూచనలు చేయడం జరిగింది. క్రిస్మస్, నూతన సంవత్సర పండుగలను పురస్కరించుకొని దర్శి నియోజకవర్గం సామంతపూడి గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించారు. సామంతపూడి గ్రామ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త గుట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా పోటీలను ప్రారంభించిన అతిథులు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా జరిగిన ఉత్కంఠభరిత పోటీలను అతిథులు ఆసక్తికరంగా తిలకించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్ఎంపూడి స్టార్ వర్సెస్ గజ్జలకొండ. ఏ పార్టీ అయితేనే మనకు కావాల్సిన ప్రైజ్ హోరాహోరీగా జరుగుతున్నటువంటి గజ్జలకొండ వర్సెస్
Assembly Class 7. జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎర్ర బంగారంగా పేరొందిన మిరప గత ఏడాది ఫర్వాలేదనిపించింది. ఈ ఏడాది మాత్రం కర్షకులను కన్నీటి ముంచేలా ఉంది. పోయిన సంవత్సరం ధరలు దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో నష్టపోమనే భావనతో అన్నదాతలు ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచారు. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఇంకా మార్కెట్కు చేర్చక ముందే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓవైపు పంటను తెగుళ్లు వైరస్ చుట్టుముట్టాయి. నల్లి తెగులు ఆశించి నిలువున దెబ్బతీస్తుంది. బొబ్బ, జెమిని, ఆకుముడత తెగుళ్లు కూడా ఆశిస్తున్నాయి. నివారణకు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోతుంది. పైగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు దిగుబడులు లేక మరోవైపు ప్రస్తుతం ఆశించిన ధరలు లేకపోవడంతో సాగుదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో మిరప పంట సాగు ఉత్పత్తుల ఎగుమతిలో గుంటూరులో పాటు ఉమ్మడి ప్రకాశం కూడా అగ్రగామిగా నిలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఈ పంట సాగు ఎక్కువ. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 58,000 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 60,000 హెక్టార్లకు పైగా పెరిగింది. గత ఏడాది ధరలు అధికంగా ఉండడంతో రైతులు మొగ్గు చూపారు. ఇటీవల వరుస తుపాన్లు, అకాల వర్షాలతో మిరప పంటను దెబ్బతీస్తున్నాయి. చీడపీడల బెడద తీవ్రం కావడం, ఖరీదైన పిచికారీ మందులు ఉపయోగించిన నల్లి, బొబ్బ, జెమిని, ఆకుముడత తెగుళ్లు నివారణ సాధ్యం కాకపోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గనుంది. ధరలు సైతం గత ఏడాదితో పోల్చితే సగం వరకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయినాయా నీకు? ఎండిపోతాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కడలి మధ్యలో ఉండేంత ప్రశాంతంగా మనసు ఉండదు. అందుకే ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.